నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఏదైతే జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందో ఈ దాడికి సంబంధించి వైసీపీ నేతలు కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇది పక్కా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనేసి అన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఏంటి ఇదంతా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన అంటే ప్రస్తుతానికి మనం దాన్ని దాడిగానే పరిగణిద్దాం. ఎందుకంటే ఇప్పటికింకా అధికారుల వైపు నుంచి ఒక స్పష్టతతో కూడిన వివరణ, ప్రభుత్వం వైపు నుంచి అధికారికంగా ఇప్పటికీ ఒక బులెటిన్ అంటూ రిలీజ్ కాలేదు కాబట్టి ఒక దాడిగానే దాన్ని పరిగణిద్దాం. ఆయన మీద ఒక వస్తువుతో దాడి జరిగింది. అది ఏ వస్తువు? అది రాయితో దాడి చేశారా? సాక్షిలో నిన్న ప్రచురించినట్టుగా ఒక పదునైన వస్తువుతో దాడి చేశారా? ఏ ఆర్బిట్తో దాడి జరిగింది అనేది ఇప్పటికీ ఇంకా అధికారికమైన వివరణ ప్రభుత్వం వైపు నుంచి రాలా. అధికారికమైన ప్రకటన, సమాచారం అధికార వర్గాల నుంచి ఇప్పటికీ ప్రజలకు కానీ సమాజానికి కానీ ఇవ్వలేదనేది వాస్తవం. అసలు జరిగిన దాడి ఏ వస్తువుతో జరిగింది? ఆ దాడి ఇంటెన్సిటీ ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ దాడి వల్ల ఆయనకు జరిగిన ఆ గాయం తాలూకు ఇంటెన్సిటీ ఎంత అనేది ఒక స్పష్టతతో కూడిన వివరణ మొట్టమొదటగా ఆయనకు వైద్యం చేసిన, ప్రాథమిక వైద్యం చేసిన డాక్టర్లైనా ఇవ్వాలి. లేదు అని అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో ఆయనకి స్టిచెస్ వేశారు. ఆ గాయం లోతు ఎంత, ఏ వస్తువు వల్ల ఆ గాయం జరగడానికి ఆస్కారం ఉంది అనే వివరణ డాక్టర్ల వైపు నుంచి అయినా సరే ఒక అధికారిక సమాచారం హెల్త్ బులెటిన్ అయినా ఇవ్వాలి. అది ఇప్పటిదాకా ఇవ్వాల. రెండోది, కేసు రిజిస్టర్ చేశారు. ఆయన మీద హత్యాయత్నం జరిగినట్టుగా సెక్షన్ 307తో కూడిన కేసు నమోదు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక స్పష్టతతో కూడిన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీకు కానీ నాకు కానీ ఉన్న కనీస పరిజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా ఎటువంటి అధికారికమైన బులెటిన్ ఇప్పటిదాకా రిలీజ్ కాల. కానీ వైసీపీ పార్టీ, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ వ్యూహకర్తలు, వాళ్ళ నాయకులు పుంకాలుగా ప్రెస్ మీట్లు పెట్టేసి దాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆపాదిస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నం అని చెప్పని స్పష్టం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగింది, క్యాట్ బాల్తో దాడి చేశారు అని చెప్పని వైసీపీ పార్టీ, వైసీపీకి సంబంధించిన వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రిక ద్వారా ముందు నిన్నటంతా కథనాలు నడిచినాయి. అంటే ఒక క్యాట్ బాల్ తోటి, ఒక రాయితోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద గనక దాడి జరిగితే దాన్నే హత్యాయతనంగా కనుక భావించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైతే మరి ఇదే ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు చెప్పులతో ఆయన కాన్వాయ్ మీద దాడి జరిగితే ఆనాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు ఆ రోజు చేసిన ప్రకటన ఏంటి? చంద్రబాబు నాయుడు గారి మీద నిరసనలో భాగంగా దాన్ని పరిగణించాలి. చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత వ్యక్తమైంది కాబట్టి ఎన్నికలు ఆయన ఓడిపోయారు. ఆయన పట్ల నిరసన తెలియజేయడం అంతర్భాగంగానే దాన్ని పరిగణించాలి తప్ప దాన్ని దాడిగా పరిగణించవసరం లేదు. ఇది ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే దీన్ని పరిగణించాలి అని చెప్పని స్వయాన రాష్ట్ర డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు మీడియా ముఖంగా ప్రకటన చేశారు. ఎస్, ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతూ ఉన్నప్పుడు ఆ నిరసనలో భాగంగా రాళ్ళు చెప్పులు ఇసట్టాన్ని భావ ప్రకటన స్వేచ్ఛగానే పరిగణిస్తున్నారు అనుకున్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా నిరసనలో భాగంగానే దాన్ని భావించాలేమో. డీజీపీ స్థాయిలో గౌతమ్ సవాంగ్ గారు అటువంటి ప్రకటన చేసినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసి ఉండాల్సింది? ఆ డీజీపీని సమన్ చేసి పిలిపించి మన పాలనలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా మనదే, ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతున్న పౌరుల్ని అడ్డుకొని తీరాలి, మన పార్టీ శ్రేణులు అయినా సరే దాన్ని అడ్డుకొని తీరి ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనది, ఇటువంటి బాధ్యత రాయిచ్చే ప్రకటన ఇంకొకసారి చెయ్యొద్దు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా మన రాష్ట్ర పౌరుడే, మన పాలనలో ఆయనకి రక్షణ బాధ్యతలు కూడా మనయే అని చెప్పని చెప్పుండాల్సింది. ఆ విధమైన హుందాతనాన్ని ముఖ్యమంత్రి ప్రదర్శించి ఉండాల్సింది. స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించి తీరాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది. కానీ ఆ విధమైన వైఖరి ప్రదర్శించినట్టు ఎక్కడైనా కనీస మాత్రం సమాచారం మీడియాగా మీకైనా మాకైనా సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికైనా ఎక్కడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా
రాష్ట్ర డీజీపీ ఇచ్చిన బాధ్యతారాహిత్య ప్రకటన ఎండార్స్ చేస్తున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడిని భావ ప్రకటన స్వేచ్ఛగానే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పరిగణించినట్టుగానే మనం భావించాలి. మరి అటువంటప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని హత్యాయతనంగా ఎట్లా వైసీపీ పార్టీ భావిస్తుంది? అంటే ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగితే భావ ప్రకటన స్వేచ్ఛ, ముఖ్యమంత్రి మీద మాత్రం ఒక అటెంప్ట్ జరిగితే దాన్ని హత్యాయతనంగా ఎట్లా భావిస్తున్నారు? 100% ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి ఎంత ఆక్షేపణీయమో ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడి కూడా అంతే ఆక్షేపణీయం. కానీ ఇదే పార్టీ, ఇదే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేటప్పటికి చూపిస్తున్న కన్సర్ను, ఈ వ్యక్తం చేస్తున్న ఆందోళన, వెలుబుచ్చుతున్న సందేహాలు, మోపుతున్న ఆరోపణలు, ఇవన్నీ ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడి అంశంలో ఎందుకు విస్మరించారు? ఎందుకంత బయాస్డ్గా ఉంటున్నారు? వైసీపీ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వేరు, వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వేరు. రాజకీయపు విమర్శలు, ప్రతి విమర్శలు ఒక అంశం, ప్రభుత్వ పరంగా పాలకుడిగా తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన కల్పించాల్సిన రక్షణ పరంగా ముఖ్యమంత్రికైనా ప్రతిపక్ష నాయకుడికైనా ఒకే ప్రాతిపదికగా బాధ్యత తీసుకోవాలి. ఒకనాడు 2019 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నడి బజార్లో కాల్చాలి అనే ఆవేశపు ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చేసినా ఆయన్ని ప్రతిపక్ష నాయకుడిగానే పరిగణలోకి తీసుకొని ఆనాటి ప్రభుత్వం ఆయన స్వేచ్ఛాయుత రాజకీయ కార్యకలాపాలకి ఎక్కడా ఎటువంటి ప్రతిబంధకాలు కల్పించకుండా పూర్తి స్థాయి రక్షణ చర్యలు ఆనాటి ప్రభుత్వం తీసుకుంది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు అనుమతి తీసుకొని విశాఖపట్నం పర్యటనకి వెళ్తే ఆ విశాఖపట్నంలో పర్యటన చెయ్యనివ్వకుండా అడ్డుకునే నేపథ్యంతో అక్కడ వైసీపీ శ్రేణులు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర హంగామా సృష్టిస్తుంటే అనుమతి తీసుకొని పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి రక్షణ కల్పించి వాళ్ళని అడ్డుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు ఈయన్ని అడ్డుకొని ఈయనకి నోటీస్ ఇచ్చి వెనక్కి పంపించిన తీరు చూసాం. ఈ అంశాన్ని గౌరవ హైకోర్టులో తెలుగుదేశం పార్టీ ఛాలెంజ్ చేస్తే ఇదే డీజీపీ గారు స్వయానా కోర్టుకు వచ్చి చేతులు కట్టుకొని సంజాషించుకున్న తీరు చూసాం మనం. అంటే ఇక్కడ ప్రతిపక్షానికి రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. నందిగామలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లదాడి జరిగితే ఆ రాళ్లదాడిని అడ్డుకోబోయిన ఒక ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయమైంది. అది చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన హత్యాయతనంగానే ప్రభుత్వం పరిగణిస్తుందా? కోల్డ్ బ్లడెడ్ మర్డరర్గానే ప్రభుత్వం భావిస్తుందా? అంటే చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయడానికి ఒక కోల్డ్ మర్డరర్ అటెంప్ట్గానే ప్రభుత్వం దాన్ని ఆ రోజు పరిగణించిందా? ఆ సంఘటనని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన సంఘటనలో నమోదు చేసినట్టుగానే సెక్షన్ 307 హత్యాయత్నపు సెక్షన్ తోటి నమోదు చేశారా? ఎర్రగొండపాలెంలో మరొకసారి దాడి జరిగింది. ఆ దాడిలో ఇంకొక ఎన్హెచ్ఈ కమాండో తలకి రక్తపు గాయమైంది. ఆ రాళ్ల దాడిలో ఒక తెలుగుదేశం కార్యకర్త ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఆ రోజున కూడా ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాలోకి వచ్చి ఇది కోల్డ్ మర్డరర్ అటెంప్ట్, చంద్రబాబు నాయుడు గారిని హత్య చేయడానికి జరిగిన ప్రయత్నంగా మేము భావిస్తున్నామని చెప్పని. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారుడు, కానీ ఆయన వైసీపీ కార్యకర్తగా ఎక్కువగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకు వైసీపీ పార్టీ సేవకుడిగా పనిచేయాలనే ఆదుర్ద, తాపత్రయం, ప్రేమ వ్యక్తం అవుతూ ఉంటుంటే ఆ సలహాదారుడు పదవికి రాజీనామా చేయమనండి ముందు. ప్రస్తుతం కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఇటువంటి సందర్భంలో రాజకీయపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అని చెప్పని కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు, వాలంటీర్ని వాళ్ళ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారు. అటువంటప్పుడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వేతనంగా తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్యకాలంలో ఆర్టీఐ ద్వారా మనకు తెలిసిన సమాచారం ఏంటి అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మెయింటెనెన్స్ కోసం 140 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చింపబడింది. ఆయన వేతనాలు కానీ, ఆయన సౌకర్యాలు కానీ, ఆయన వందిమాగదులకు కానీ, ఆయన నివాసానికి కానీ, ఆయన సిబ్బందికి కానీ, వాహనాలకు కానీ 140 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చింపబడింది. అంతటి ఖరీదైన సలహాదారుడిగా చలమణవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాజకీయ కార్యకలాపాలు ఎలా పాల్గొంటాడు? ఎలక్షన్ కమిషన్ ఎలా ఆయన అనుమతిస్తుంది? అదే అంటే ఆయనకు రాజకీయపరమైన కార్యకలాపాల్లోనే పాల్గొనాలనే ఆదుర్దానే ఉండుంటే, వైసీపీ సేవకుడిగానే చలామణి అవ్వాలని ఉంటే
మొట్టమొదటగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల నుంచి తీసుకున్న ఈ 140 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి రీఎంబర్స్ చేయమనండి మొట్టమొదట. అప్పుడు ఆయన బయటకు వచ్చి ఈ విధమైన రాజకీయ ఆరోపణలు చేయమనండి. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన అటెంప్ట్ని ప్రతిపక్షాలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇదే సందర్భంలో ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలకు ఇవ్వాల్సిన వివరణ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ నిమిత్తం 400 మంది సిబ్బందితోటి ఎస్పీజీ అని చెప్పని ఒక ప్రత్యేకమైన గ్రూప్ని ఏర్పాటు చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని చెప్పని. అంటే ఎన్ఎస్జీ భద్రతలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అంతటి దీటైన భద్రత తనకు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఎస్పీజీ రక్షణ బృందాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు లేని సమయంలో రాత్రిపూట ఆయన పర్యటనని ఏ భద్రతా దళాలు అనుమతించినాయి, ఓపెన్ టాప్ బస్సు మీద కరెంటు లేని సమయంలో ముఖ్యమంత్రి గారు పర్యటిస్తుంటే అక్కడ జరిగిన భద్రతా ఉల్లంఘనలకి బాధ్యులు ఎవరు? మొట్టమొదటిగా ప్రభుత్వ పరంగా ఏ అధికారుల మీద ఇప్పటికీ చర్యలు తీసుకున్నారు? ఇటువంటి దాడులు జరగడానికి ఆస్కారము ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేయాల్సిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళ వైఫల్యం కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తుంటే ఆ ఇంటెలిజెన్స్ విభాగాధిపతుల్ని ఇప్పటి వరకు బాధ్యులుగా ఎందుకని శాక్ చేయలేదు? విజయవాడ నగర కమిషనర్ ఇప్పటి వరకు నైతిక బాధ్యత తీసుకొని ఆయనైనా తప్పుకొని ఉండాల్సింది, లేదు కన్సర్న్డ్ డీజీపీ అయినా చీఫ్ సెక్రటరీ అయినా విజయవాడ నగర కమిషనర్ని తప్పించి ఉండాల్సింది. అంటే రాష్ట్రానికి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రికి రక్షణ కల్పించలేని నిస్సహాయులుగా ప్రభుత్వ అధికారులు ఇవాళ ఎక్స్పోజ్ అయ్యి ఉంటే, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతలో ఉన్న ఉల్లంఘనల్ని ఇవాళ ప్రజల ముందు ఎవరో అనామకుడు ఆయన మీద దాడి చేసే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వ విభాగాలే సృష్టిస్తుంటే, ఆయన భద్రతని అంతగా ఉల్లంఘిస్తుంటే బాధ్యత తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు బాధ్యత తీసుకోవాలా? మొట్టమొదటిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు దానికి వివరణ ఇచ్చి తీరాలి. ఆయన కాంపిటెంట్ అథారిటీగా ఫీల్ అవుతూ ఉండున్నట్టయితే ప్రభుత్వం తరపున రాజకీయ విమర్శలు చేయడానికి సిద్ధపడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుడిగా ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వేతనం తీసుకుంటున్న బాధ్యత కలిగిన స్థానంలో ఉండుంటే మొట్టమొదటి ఆ వివరణ ఇవ్వమనండి. అసలు ఈ ఉల్లంఘనకు బాధ్యులు ఎవరు? అదే సందర్భంలో రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి మీద జరిగిన దాడుల్ని ఏ విధంగా పరిగణించాలి? ఎర్రగొండపాలెంలో జరిగిన, నందిగామలో జరిగిన, అంగళ్ళు దగ్గర జరిగిన, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన, నారా లోకేష్ పాదయాత్రలో జరిగిన ఉల్లంఘనలు, జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నం పర్యటనకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నాలు, జగ్గైపేట దగ్గర నడి రోడ్లు ఆయన్ని నిలువరించిన ప్రయత్నాలు, నిన్న గాజువాకలో చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన రాళ్ల దాడి, తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన రాళ్ల దాడి ఏ కోల్డ్ మర్డర్ అటెంప్ట్గా పరిగణించాలి అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొట్టమొదటి వివరణ ఇవ్వాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే అది హత్యాయత్నం, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగితే భావ ప్రకటన స్వేచ్ఛ. ఆయన ఇంటి మీదకి ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ ఒక సమూహంతో దాడికి వస్తే అది విజ్ఞాపన ఇవ్వడానికి వచ్చిన అంశంగా పోలీస్ డిపార్ట్మెంటు ప్రకటిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే అది హత్యాయత్నం, చంద్రబాబు నాయుడు గారు చేయించినట్టు. ఈ విధమైన రాజకీయపు ప్రకటన చేయటం ద్వారా అసలు సిసలు లోతైన దర్యాప్తు జరపకుండా ముందుగానే వీడెట్లా రాజకీయ ప్రకటన చేస్తుంటారు? ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సాక్షి యాజమాన్య బాధ్యతలు చూస్తున్న రోజుల్లోనే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాశారు. ఇవాళ అదే సాక్షి మరొకడుగు ముందుకేసి నారాసురుడిది రక్త చరిత్రే, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు అంశంతో చంద్రబాబు నాయుడు గారు, ధృతరాష్ట్రుడి అంశంతో చంద్రబాబు నాయుడు గారు దుష్ట చతుష్ట భావజాలంతో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ నేపథ్యం అంతా ఉంది. వంగవీటి మోహన్ రంగ గారి హత్య, ఎన్టీ రామారావు గారి పిఏ రాఘవేంద్రరావు గారి మరణం, వీటన్నిటి వెనక చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని చెప్పని ఇవాళ తప్పుడు కథనాలు రాస్తున్న నేపథ్యంలో, ప్రజలకి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్న నేపథ్యంలో, ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా ప్రతిపక్ష నాయకుడి వ్యక్తిత్వ హననానికి బాహాటంగా పూనుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా వివరణ ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో ఎలక్షన్ కమిషన్ కూడా కఠినమైన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. బాహాటంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వాస్తవాలను వక్రీకరించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి హత్య కేసును ఆపాదించారు. సిబిఐని ఏమినికి తెలిసింది? సూత్రధారులు పాత్రధారులు ఎవరని చెప్పని నిర్ధారణ చేసింది, బాధ్యులు ఎవరని చెప్పని అరెస్ట్ చేసింది. ఇవాళ అక్యూజ్డ్గా ఎవరున్నారు? అటువంటి సందర్భంలో ఇదే విష ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రిక
ఆనాడు ఈనాడు ఆ ఎన్నికలకు ముందు ఆ ప్రచారం, ఈ ఎన్నికల ముందు ఈ ప్రచారానికి పాల్పడుతుంటే వాళ్ళ శ్రేణులు ఇదే వరవడు కొనసాగిస్తుంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను కఠినమైన చర్యలకు ఉపక్రమించాలి. ఇదే సందర్భంలో ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనా దక్షత ప్రాతిపదికగా ఎన్నికల్లో ప్రజలు ఓటేయడానికి సిద్ధపడతారు తప్ప ఇదే హ్యాబిచువల్ అఫెండర్స్ లాగా ప్రతి సందర్భంలో ఇదే విధమైన వ్యవహార శైలితోటి ప్రజల దగ్గరికి ఒక ఎమోషనల్ డ్రామాలు క్రియేట్ చేయడానికి సిద్ధపడితే ప్రతి సందర్భంలో వీటిని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు రియలైజ్ అయితే వాళ్ళకు కొంత గౌరవం ఉంటుంది. కాదు అని అంటే ప్రజలు ఆల్రెడీ ఒక నిశ్చయాభిప్రాయానికి వచ్చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.